Jesus, he is a judge. కానీ యేసుక్రీస్తు ఆయన న్యాయం చేసే న్యాయాధిపతిగా ఉన్నాడు. Soon he is coming. త్వరలో ఆయన వస్తున్నాడు. James 2nd chapter యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము and verse 9. 9వ వచనము. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులను తీర్చబడి పాపం చేయువారగుదురు. ఎవడైనను ధర్మశాస్త్రం అంత గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. You people are not careful about the commandments of God. మీరు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల విషయమే జాగ్రత్తతో లేరు. You think God will not do anything against me. దేవుడు ఏమీ నాకు వ్యతిరేకంగా ఏది చెయ్యర్లే అని. Revelation 6th chapter ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం and verse 16. 16వ వచనము. The wrath of the Lamb is coming. గొర్రె పిల్ల యొక్క ఉగ్రత వచ్చింది. Are you not afraid? మరి దానికి నీవు భయపడట్లేదా? He will judge you. ఆయన నీకు తీర్పు తీరుస్తాడు. Finally, Mark 11th chapter 19th verse. మార్కు సువార్త 11వ అధ్యాయము 19వ వచనం చూద్దాము. సాయంకాలం అయినప్పుడు ఆయన పట్టణంలో నుండి బయలుదేరెను. Yeah, he left the temple. ఆయన అక్కడ దేవాలయంను విడిచి బయలుదేరారు. He will leave the temple. ఆ దేవాలయంను విడిచి వెళ్ళారు. If you are continuing in sin, ఒకవేళ నీవు ఇంకా పాపంలోనే కొనసాగుతున్నట్లయితే, if you love sin, నీవు పాపంని ప్రేమిస్తే, your body is the temple of God. నీ శరీరము నీ దేహము దేవుని, He wants to purify you. ఆయన నిన్ను పరిశుద్ధపరచాలని. But if you reject that, కానీ నీవు దాన్ని వ్యతిరేకిస్తే, He may leave you. ఆయన నిన్ను విడిచి Be వెళ్ళవచ్చు. careful. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. He will not come like a puppy after you. నీ వెనకాల ఒక కుక్క పిల్ల వలె ఏమి ఆయన రాడు. He is a judge. He is the lamb. ఆయన The న్యాయాధిపతి. wrath of the lamb is ready. గొర్రె పిల్ల యొక్క ఉగ్రత అనేది సిద్ధంగా I don't know ఉంది. how it will come upon your head. అది ఏ రీతిగా నీ తల మీదకి రాబోతుందో నాకు He తెలియదు. left the temple ఆయన ఇక్కడ దేవాలయం విడిచి వెళ్ళిపోయారు. because those people were refusing ఎందుకంటే అక్కడ ఉన్న వారందరూ కూడా ఆయనను వ్యతిరేకిస్తున్నారు. this Messiah. ఈ మెస్సయ్యనే వారు They don't తిరస్కరిస్తున్నారు. want this purification. వారికి ఈ పరిశుద్ధత అవసరం లేదు. Instead of repenting, పశ్చాత్తాపడడానికి బదులుగా, instead of recollecting the word of God, దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకోవడానికి బదులు they were rejecting all these dealings of Jesus. వారు యేసు ఇస్తున్న ఈ They సంప్రదింపులన్నిటిని didn't కూడా want the dealings of Jesus at all. వారు తృణీకరిస్తున్నారు. కేవలం వారు Just they were hating Jesus. వారందరూ యేసును ద్వేషించారు. You don't want Jesus to come and deal with you. నీవు యేసు నిన్ను సంప్రదించాలి. You don't want Jesus to come and heal you and purify you. ఆయన వచ్చి నిన్ను స్వస్థపరచాలి, పరిశుద్ధపరచాలి అని నువ్వు కోరట్లేదు. They were so angry. వారు ఎంతో కోపంతో And you are also angry. మరి నీవు కోపంతోటే ఉంటావు. Finally, where did he go? చివరికి ఆయన ఎక్కడికి వెళ్తున్నారు? He went to Bethany. ఆయన బేతనీ ప్రాంతానికి వెళ్ళారు. You know who were there in Bethany? అక్కడ బేతనీలో ఎవరున్నారు అనేది మీకు తెలుసు. Mary, Martha, they loved him. మరియా, మార్తలు ఉన్నారు. Yeah. వారు ఆయనను ప్రేమించారు. He went there to get some comfort there. ఆయన అక్కడికి వెళ్ళి కొంత ఆదరణను పొందుకోవాలి అని How కోరుకున్నారు. is your heart condition? మరి నీ హృదయ పరిస్థితి ఏ రీతి ఉంది? Can God happily come into your house? దేవుడు నీ గృహంలోనికి సంతోషంగా Can రాగలుగుతారా? Jesus come into your heart? యేసుక్రీస్తు నీ హృదయంలోనికి రాగలుగుతారా? There is no love for Jesus in your heart. నీ హృదయంలో యేసు ఎడల ఏ ప్రేమ You లేదు. are loving somebody. నీవు ఎవరినో ప్రేమిస్తున్నావు. You are loving something else. నీవు మరిదేనో ప్రేమిస్తున్నావు. Your heart is like a marketplace. నీ హృదయమే ఒక సంతలాగా ఉంది. Your heart is like a den of thieves. నీ హృదయము దొంగల గుహగా ఉంది. The devil is living in you. సాతాను నీలో జీవిస్తూ ఉన్నాడు. And that's how you are hating Jesus. అందు నిమిత్తమే నువ్వు యేసును You ద్వేషిస్తున్నావు. are not happily inviting Jesus. యేసును సంతోషంగా There is ఆహ్వానించలేకపోతున్నావు. something wrong with you. ఏదో తప్పు నీలో ఉన్నది. That's why happily you are not inviting. అందు నిమిత్తమే యేసును సంతోషంగా If Jesus comes into me, ఒకవేళ యేసు నాలోనికి వస్తే He will drive away the devil from me. ఆయన నాలో నుంచి దురాత్మలను వెళ్ళగొడతాడు. He will drive away every nonsense from me. నాలో ఉన్న సమస్త వ్యర్థత్వంను He వెళ్ళగొడతాడు. wants me to live a holy life. నేను ఒక పరిశుద్ధ జీవితం జీవించాలి అని ఆయన కోరుతాడు. You don't want holiness at all. కాబట్టి నీకు ఆ పరిశుద్ధత You are ఎందుకు rejecting వద్దు? Jesus. నీవు యేసును తృణీకరిస్తున్నావు. But the wrath of Lamb is awaiting you. కానీ గొర్రె పిల్ల ఉగ్రత అనేది నీ కొరకు కాచుకొని ఉంది. Be careful. జాగ్రత్తగా ఉండు. Repent. పశ్చాత్తాప